స్వయంగా పండిట్ నెహ్రూకి అంబేద్కర్కి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా డిబేట్ జరిగింది. అంబేద్కరు, నెహ్రూ, సర్దార్ పటేల్, సరోజిన్ నాయుడు, ఎవరెవరైతే పెద్ద మనుషులని మనం చెబుతున్నామో ఈ పెద్ద మనుషుల మధ్యన అంబేద్కర్ మధ్యన జరిగిన డిబేట్స్ మీరు ఒక్కసారి చదివితే ఈ పెద్ద మనుషుల పట్ల మనకున్న అభిప్రాయం ఒక్కసారి పటాపంచలు అయిపోతుంది. ఒక ఆయన పెద్ద మనిషి, ఎంత పెద్ద మనిషి అంటే మన నైజాం సంస్థానం అంతా ఒక సంస్థానానికి రాజు. ఆ రాజు రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు. ఆయనకు చదువు రాదు, ఏం రాదు, రాజు కావటం మూలంగా సభ్యుడు అయ్యాడు అంతే. ఆయన సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన ఏం మాట్లాడాడంటే అంబేద్కర్ ఒక ప్రతిపాదన పెట్టాడు. 2 ప్రతిపాదన. ఒక ప్రతిపాదన 14 సంవత్సరాలపు లోబడిన బాలబాలికలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి. భారతదేశ ప్రజాస్వామ్యం పరిపక్వం చెందాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే పిల్లలందరికీ మనం విద్యను అందించాలి అన్నాడు అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్తులో ఒక డిబేట్ పెట్టాడు. పెడితే అందరూ మాట్లాడుతూ ఆయన ఆ పెద్ద మనిషి, ఆ రాజు లేచి ఏమన్నా, దర్బాంగ మహారాజు, దర్బాంగ్ అనే ఒక సంస్థానానికి రాజు ఆయన లేచి, అంబేద్కర్ గారు మీరు డిప్రెస్డ్ క్లాసెస్కు రిజర్వేషన్లు అంటారు, ఉమెన్కి రిజర్వేషన్లు అంటారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లు అంటారు, ఇప్పుడు పిల్లలకి చదువు అంటున్నారు. మరి పిల్లలందరికీ చదువును అందిస్తే మా ఎద్దుల కొట్టాల్లో, మా పంట పొలాల్లో ఎవరు పని చేయాలండి, మీ పిల్లలందరూ బడికిపోతే అన్నాడు దర్బాంగ మహారాజు. ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ఒక్క దర్బాంగ మహారాజే కాదు, సర్దార్ పటేల్ అంబేద్కర్ మధ్యన జరిగిన డిబేట్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళ సర్దార్ పటేల్ దేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్, చాలా గొప్ప మనిషి, ఆయన పట్ల మనందరికీ గౌరవం ఉన్నది. అయితే ఆనాటి లీడర్షిప్కి, ఈవెన్ గాంధీకి నెహ్రూకి అంబేద్కర్కి గాంధీకి జరిగిన డిబేట్, పూనా ఒప్పందం మనందరికీ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. పూనా ఒప్పందం ఒక్కసారి చదివితే, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం అక్కడ జరిగిన డిబేట్స్ అవుతే గాంధీ పట్ల ఉన్న గౌరవం అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మనకి జాతీయోద్యమ నాయకుడిగా గాంధీ పట్ల సంపూర్ణమైన గౌరవం ఉంది, మనందరికీ ఉండవలసిందే. కానీ డిప్రెస్డ్ క్లాసెస్ రైట్స్ విషయానికి వచ్చినప్పుడు అంబేద్కర్ ఇటువైపు, గాంధీ అటువైపు కూర్చొని ఇంగ్లాండ్లో మాట్లాడిన మాటలు చూస్తే ఆ మాటలు విన్న తర్వాత మనకి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశ ప్రజాస్వామ్యం పరిపక్వం చెందడానికి ఇలాంటి అనేక చర్చలు జరగటం, డిబేట్ జరగటం, వాదోపవాదాలు జరగటం, సంభాషణ జరగటం వలన, సంవాదం జరగటం వలన కాస్త ప్రజాస్వామ్యం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నది. అంబేద్కర్ ఈ ప్రజాస్వామ్యం కోసమే పాటుపడ్డాడు. ఆ అమ్మాయి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలుపెట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ చదివింది. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని, గుర్తుపెట్టుకోండి మీరు, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సార్వభౌమ, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య దేశంగా గుర్తిస్తున్నామని ఉంటుంది. అందులో లౌకిక అనే పదం ఉన్నది, సామ్యవాదం అనే పదం ఉన్నది, ప్రజాస్వామ్యం అనే పదం ఉన్నది, సార్వభౌమాధికారం అనే పదం ఉన్నది. ఇవన్నీ గుర్తిస్తూ విద్యలో సమానత్వం, రాజకీయాల్లో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం, అందరికీ భారతదేశ రాజ్యాంగం హామీ పడుతుంది అని ప్రియంబుల్లో ఉంటుంది. ఈ ప్రియంబులను అర్థం చేసుకోవడానికి, ఈ ప్రియంబులను రాయడానికి అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారతదేశ రాజ్యాంగం రాస్తే 2000 ఉపన్యాసాలు ఇచ్చాడు. 3 సంవత్సరాలు అనుకోండి, 1 నెల తక్కువ 3 సంవత్సరాలు అయితే, 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు అయితే 2000 ఉపన్యాసాలు, 3 సంవత్సరాల కలిపితే ఎంత? 1000 రోజులు అనుకోండి. 1000 రోజుల్లో 2000 ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన రాజ్యాంగ పరిషత్తులో. 2000 ఉపన్యాసాల్లో ఆయన బ్లడ్ అండ్ ఫ్లెష్ భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ తన రక్త మాంసాలని అందులో పెట్టి రాశాడు. ఈ మాట అన్నది బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న మాట ఇది. అందుకే అంబేద్కర్ భారతదేశానికి ఏం చేశాడు అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఎవరికైనా ఆ ప్రశ్నని, వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏ ఒక్కరి మీనో లేదు, మనందరి మీద ఉన్నది. ఇక్కడ ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టరు, ఎస్పీ గారు ఉన్నారు కనుక మీరు ఇంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు లేకపోతే మీరు ఇక్కడ ఉండరు. మీరు ఇక్కడ ఉండకపోతే నేను మాట్లాడేది వినరు, ఇక్కడ మాట్లాడే పెద్ద మనుషులు మాట్లాడేది వినరు, సోమన్న వాడే పాట వినరు. మీకు కూడా అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, తప్పుడు అభిప్రాయాలు ఉండొచ్చు చాలా మందికి. అంబేద్కర్ అంటే ఏమిటి?
ఎస్సీలకి రిజర్వేషన్లు ఇచ్చాడు, ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఈ రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగా మాకు సీటు రాలేదని విశ్వేశ్వరరెడ్డి గారు లాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఏమ్మ జాబ్ వచ్చిందా అని అంటే, సార్ జాబ్ రాలేదు సార్. ఎందుకు రాలేదమ్మంటే, నాకు రిజర్వేషన్ లేదు కదా సార్ అంటది. ఏ కులం అమ్మా మీదన్నా? మేము గౌన్లం సార్ అన్నది. అమ్మా నీకు 27% రిజర్వేషన్ ఉన్నది మర్చిపోయినవా అని అంటే, అమ్మాయికి తెలియదు 27% రిజర్వేషన్ బీసీలకు ఉంది అని. బీసీలు కూడా ఏమనుకుంటారంటే మాకు రిజర్వేషన్ లేదనుకుంటారు. కేవలం మా ఎస్సీలకు మాత్రం రిజర్వేషన్ ఉంది అని ఒక తప్పుడు అభిప్రాయం భారతదేశంలో ఉన్నది. ఈ తప్పుడు అభిప్రాయం పోవాలి కదా. ఒక ఎస్సీ పిల్లవాడికి మొన్న లాస్ట్ టైం ఐఏఎస్ రిజల్ట్లో, సివిల్ సర్వీస్ రిజల్ట్లో ఒక ఎస్సీ అబ్బాయికి 51.3 వచ్చింది. 51.3% మార్క్స్ వచ్చాయి. ఐఏఎస్ రాలేదు. ఒక ఓసీ అబ్బాయికి 49.4 వచ్చింది. ఐఏఎస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు అంటే ఒక తప్పుడు అభిప్రాయం సమాజంలో వ్యాపించిపోయింది. మీరందరూ వివిధ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉంటారు, ఆ గ్రామాలను డిక్టేట్ చేసే స్థాయిలో ఉంటారు. అర్థం కావాల్సింది ఏంటంటే, అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసం భారతదేశ రాజ్యాంగం రాయాలి. ఒకవేళ అట్లా రాసి ఉంటే ఏముంటుంది? దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం అని ఉంది పైన. ప్రియంబుల్లో ఏమున్నది? ప్రియంబుల్లో భారతదేశ ఎస్సీలమైన మేము అని లేదు, భారతదేశ ప్రజలమైన మేము అని ఉంది ప్రియంబుల్లో. కనుక రాజ్యాంగం రాయడం అనేది అంబేద్కర్ తన కోసం రాసుకోలే. ఇప్పుడు సార్ చెప్పాడు కదా, అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి రావాలంటే బ్రిటిష్ వాళ్ళు 1946లో క్యాబినెట్ మిషన్ ఇక్కడికి పంపించారు ఇండియాకి ఒక రాజ్యాంగం రాసిచ్చిన తర్వాత స్వాతంత్రం ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన. ఆ రాజ్యాంగం రాయడం కోసం ఒక కమిటీని పంపించి ఇక్కడ కొద్దిమంది సభ్యులు ఎంపిక చేయాలి. ఎట్లా ఎంపిక చేయాలి? ఒక 20% రాజులు డైరెక్ట్గా సభ్యులు అవుతారు. 20% అంటే ఇంతకుముందు దర్భంగ మహారాజు చెప్పాను కదా, అట్లాంటి రాజులు డైరెక్ట్గా వస్తారు 20%. ఇంకొక 20% ఆ రాజులు ఒక్కొక్క సభ్యుని నియమించవచ్చు, అట్లా కొద్దిమంది వస్తారు. ఇక మిగతా వాళ్ళు 10 లక్షల మందికి ఒక సభ్యుడు చొప్పున ఎన్నికల్లో పోటీ చేసి ఎంపిక కావాలి. ఇట్లా చాలామంది పోటీ చేసి వచ్చారు. 293 మంది సభ్యులు. అంబేద్కర్ కూడా పోటీ చేశాడు. కానీ అంబేద్కర్ను గెలవనివ్వలేదు, ఓడించాడు. ఎందుకు ఓడించారు? అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ పరిషత్తులోకి వస్తే భారతదేశ ముఖ చిత్రం మారిపోతుందనే విషయం తెలుసు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి. అందుకే అంబేద్కర్ను ఓడించారు. ఎక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ వాదన ఏం మొదలుపెట్టాడు? నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చి మాట్లాడుతున్నానన్నాడు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో. నేను దళితుల ప్రతినిధిగా రాలేదు, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రతినిధిగా రాలేదు, నేను ఇక్కడ భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని మొదలుపెట్టాడు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఇంగ్లాండ్లో జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రామ్సే మెక్డొనాల్డ్ అనేవాడు అధ్యక్ష వహిస్తూ ఉన్నాడు, ఆ బ్రిటిష్ ఒక మినిస్టర్. ఆయన అధ్యక్షత సమావేశం జరుగుతుంటే ఆ సమావేశానికి గాంధీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు బైకాట్ చేశారు, ఎవరు వెళ్ళలే. కమ్యూనిస్టులు బైకాట్ చేశారు, ఎవరు వెళ్ళలే. హిందూ మహాసభ వాళ్ళు బైకాట్ చేశారు, ఎవరు వెళ్ళలే. అంబేద్కర్ ఒక్కడే వెళ్ళాడు ఇండియా తరపున. వెళ్ళిన అంబేద్కర్ ఏమన్నాడు? నేను భారతదేశ ప్రతినిధిని అన్నాడు. చాలా స్ట్రాటజిక్గా అన్నాడు ఆ మాట. ఆయన అన్న తర్వాత ప్రపంచ మీడియా ఇంగ్లాండ్లో ఉంటుంది. ఆ ఇంగ్లాండ్ ఉన్న ప్రపంచ మీడియా అంబేద్కర్ మాట్లాడిన మాటను కవర్ చేసింది. కవర్ చేస్తే మళ్ళీ రోజు నెక్స్ట్ రోజు పేపర్లా అంబేద్కర్ భారతదేశ ప్రతినిధి అని పెద్ద అక్షరాలతో న్యూస్ వచ్చింది. ఇక్కడ సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు ఉన్నారు. పేపర్ చూశాడు, భారతదేశ ప్రతినిధి అంబేద్కర్ అని వచ్చింది. వెంటనే గాంధీ గారు తత్రపాటుకు గురయ్యారు. భారతదేశ ప్రతినిధిని నేను కదా, అంబేద్కర్ ఎలా అవుతాడనే ప్రశ్న వచ్చింది అక్కడ. అప్పుడు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళారు. సరోజిని నాయుడు గాంధీ గారు కాంగ్రెస్ తరఫున ప్రతినిధులుగా వెళ్ళారు. మదన్ మోహన్ మాలవ్య గారు కూడా వెళ్ళారు అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి. వెళ్ళిన తర్వాత అంబేద్కర్ పెట్టిన 2 ప్రతిపాదనలు చెప్తాం మీకు. ఒక ప్రతిపాదన ఏమన్నాడంటే, ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్య కోసం ₹1,00,000 ఖర్చు పెడుతుంది. అంటే ఆనాటి బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ఈ ₹1,00,000 ఖర్చు పెడితే ఈ డబ్బు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు పన్నుల రూపంలో డబ్బులు కడితే ఆ పన్నుల రూపంలో కట్టిన డబ్బు ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ప్రజల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అప్పర్ క్యాస్ట్ అందరూ ఉంటారు. కానీ మీరు నిర్మించిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఎవరుంటున్నారు, ఎవరు చదువుకుంటున్నారంటే కేవలం పై కులాల వాళ్ళే చదువుకుంటున్నారు, మా కులాలకు అవకాశాలు లేవు అన్నాడు. అంటే మాకు విద్య కావాలి అన్నాడు అంబేద్కర్. అక్కడ మాట్లాడిన మొదటి మాట, మరి విద్య కావాలంటే ఏం కావాలి? మాకు కొన్ని అవకాశాలు కల్పించాలి. ఇన్నాళ్ళు మీరు చట్టబద్ధంగా
మమ్మల్ని గుడికి బడికి దూరం చేశారు గనక చట్టబద్ధంగా గుడిలోకి బడిలోకి పంపించాలి, ఆ చట్టం కావాలని అడిగాడు. రెండో మాట ఏమడిగాడంటే భారతదేశంలో మహిళలు 50% ఉంటారు, 50% ఉన్న మహిళలకి విద్య లేదు. మను అనేటటువంటి ఒక పెద్ద మనిషి ఒక మాట రాశాడు. విశ్వేశ్వరరెడ్డి గారు ఉండకూడని పార్టీలో ఉన్నారు, నిజానికి ఆయన చాలా గొప్ప మనిషి, మంచి మనిషి. ఆయన చాలా సెక్యులర్ ఆయన చాలా సెక్యులర్, ఆ విషయం తెలుసు నాకు. కానీ ఆనాడు మను అనేటటువంటి ఒక పెద్ద మనిషి ఒక పుస్తకం రాశాడు. ఆ పెద్ద మనిషి ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? 2000 సంవత్సరాల కిందట ఏం రాశాడంటే చాప్టర్ నెంబర్ 8 ఒక 20 శ్లోకాలు రాశారు. ఆ 20 శ్లోకాల్లో ఒక శ్లోకం, చదువుకున్న అమ్మాయి అన్నం వడ్డిస్తే కంచంలో ఉన్న అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయని రాశారు. ఇక ఆలోచించండి మీరు, కంచములో అన్నము పురుగులుగా మారిపోతుందా? ఇంతమంది మన తల్లులు, మన చెల్లెళ్ళు, మన భార్యలు అన్నం వడ్డిస్తున్నారు కదా, రాశారు. కనుక స్త్రీలని చదువులోకి రానివ్వలే. దానితో పాటు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోతే స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తారు అని రాశారు. ఎవరైనా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా తమ అమ్మాయిని చదివిస్తారా? కనుక అంబేద్కర్ ఏమన్నాడంటే భారతదేశంలో 50% జనాభా స్త్రీలు, ఈ 50% జనాభా అయిన స్త్రీలకి ఈ దేశంలో చదువుకునే హక్కు ఇవ్వలేదు గనక వాళ్ళకి చదువుకునే హక్కు ఇవ్వాలి అని అడిగాడు. నా దళిత స్త్రీలకే చదువుకునే హక్కు ఇవ్వాలి అని అడగలేదు అంబేద్కర్, అందరు స్త్రీలకి చదువుకునే హక్కు ఇవ్వమని అడిగాడు. అట్లా ఇంకొక మూడో అంశం ఏమడిగాడంటే, మేము 1000 సంవత్సరాలుగా మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చకుండా మా చర్మాన్ని ఒలిసి చెప్పులు కుట్టించాం, ఆకాశం ఎత్తు ఉన్నటువంటి తాటి చెట్టెక్కి కళ్ళు తీసిచ్చాం, మీ చలిలో వణుకుతూ ఉంటే గొర్రెల నుంచి బొచ్చు తీసి మీకు అందమైనటువంటి రగ్గులు తయారు చేసి ఇచ్చాం, మీ బట్టలు ఉతికిచ్చాం, మాసిపోయిన బట్టలుంటే మీ బట్టల్ని ఉతికి మల్లెపూలాగా చేసి ఇస్త్రీ చేసి మీకు ఇచ్చాం, మీకు కుండలు తయారు చేసి ఇచ్చాం, బట్ట కట్టుకోకుండా నీవు అడవిలో తిరుగుతూ ఉంటే నీకు బట్ట కట్టుకోవాలని చెప్పి మగ్గం పెట్టి బట్టనేసి నీకు బట్టనిచ్చాం. సబ్బండ కులాలు మేము, కానీ మీరు మాకు విద్యను దూరం చేశారు. మీకు మేము సేవ చేసి పెడితే మీరు మమ్మల్ని దూరం చేశారు. మేము మీతో పాటు ముందుకు రావాలి, ప్రొఫెసర్లు కావాలి, టీచర్లు కావాలి, హైకోర్టులో జడ్జీలు కావాలి, ఎంఆర్ఓలు కావాలి, తహసీల్దారు కావాలి, గిర్దారు కావాలంటే మేము చదువుకోవాలి. మరి మాకు 1000 సంవత్సరాలుగా దూరం ఉంచారు. మేము ముందుకు రావాలంటే చదువుల్లో మాకు కొన్ని అవకాశాలు కావాలి అని అంబేద్కర్ అడిగాడు. ఎక్కడ అడిగాడు? ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో. ఈ అవకాశాలు అనేవి రిజర్వేషన్లు అడిగాడు. అడిగి నెక్స్ట్ ప్రశ్న ఏం వేశాడంటే, మాకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉండాలి. ఎస్సీలంటే ఇప్పుడు చేవెళ్ళే ఉంది, వికారాబాద్ ఉన్నది, సార్ ఇక్కడ ఎమ్మెల్యే, యాదన్న అక్కడ ఎమ్మెల్యే. మీ అందరికీ ఓపెన్గా తెలుసు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యే గెలవాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి? ఎస్సీల సపోర్ట్ ఉంటే గెలుస్తారా ఎమ్మెల్యేలు? సాధ్యం కాదు, ఇది అందరికీ తెలుసు. అందుకే అంబేద్కర్ ఈ ప్రమాదాన్ని 90 ఏండ్ల కిందట గుర్తించి అక్కడ ఏమడిగాడంటే, అయ్యా అన్ని కులాలు ఓట్లేస్తే మా ఎమ్మెల్యేలు గెలుస్తారు, గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యేలు ఎవరి కోసం పనిచేస్తారు? అన్ని కులాల కోసం పనిచేస్తారు, ఒక్కొక్కసారి మా ప్రజల్ని విస్మరిస్తారు, అందుకే మాకే ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉండాలని అడిగాడు అంబేద్కర్. ఇవి అడిగిన తర్వాత వెంటనే గాంధీ గారు లేచి, అంబేద్కర్ గారు అడిగిన విషయాలను నేను ఖండిస్తున్నాను, దళితులు క్రైస్తవులుగా మారినా నాకు అభ్యంతరం లేదు, ముస్లింలుగా మారినా నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రత్యేక నియోజకవర్గాలనే ప్రతిపాదనని నేను అంగీకరించను అన్నాడు. రిజర్వేషన్ అనే ప్రతిపాదనని నేను అంగీకరించను అన్నాడు. అప్పుడు అంబేద్కర్, గాంధీ గారు, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేస్తే నా ప్రజలందరినీ నీతో పాటు నడిపేవాడిని, లేక లేక నేను కొన్ని హక్కులు అడిగితే నా హక్కులకు అడ్డం పడతావా గాంధీ గారని గాంధీ గారిని అంబేద్కర్ అడిగారు. సరే, ఆ చర్చ అంతా పూనా ఒప్పందం వరకు వచ్చింది, అదంతా మీకు తర్వాత మీరు చదువుకోవచ్చు ఎప్పుడైనా. అక్కడ చర్చ చేసి అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ చేశాడు గనక ఈ విషయాలు, మహిళల గురించి అడిగాడు, దళితుల గురించి అడిగాడు, బీసీల గురించి అడిగాడు, మతమైనట్టుల గురించి అడిగాడు, వీళ్ళందరికీ హక్కులు కావాలి భారతదేశంలో అని అడిగాడు. ఎక్కడ అడిగాడు? ఇంగ్లాండ్లో. అడిగిన తర్వాత దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్నప్పుడు రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ రావాలి, వస్తేనే ఇవన్నీ చట్టబద్ధం అవుతాయి. కానీ అంబేద్కర్ను రానివ్వలేదు, ఓడించారు. బాంబేలో మదన్ మోహన్ మాలవ్య, హిందూ మహాసభ నాయకుడు మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ పెట్టారు కాశీలో. ఈ మదన్ మోహన్ మాలవ్య గారు అంబేద్కర్ గారిని ఒక సభ పెట్టి ఆ సభకు ఆహ్వానించాడు.
రిజర్వేషన్లు గాంధీ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు పూనా జైల్లో, ఎర్రవాడ జైల్లో. అంబేద్కర్ను ఒక శత్రులాగా చూసింది దేశమంతా. ఆయన కారు మీద కోడిగుడ్లు వేశారు, టమాటాలు వేశారు, రాళ్ళు వేశారు. అంబేద్కర్ దొరికితే చంపేయాలన్నట్లు అందరూ తయారైపోయారు. కానీ అంబేద్కర్ ఒక్కడే నిలబడ్డాడు, ఆనాడు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇవాళ వేదిక మీద ఇంతమందిమి, ముఖ్యంగా ప్రసాద్ గారైనా, యాదన్న అయినా, నేనైనా, కొద్దిమంది అవకాశాలు పొందిన వాళ్ళు ఎవరైనా సరే, మేము ఇవాళ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నామంటే, సార్ ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నాడంటే, ఆ రోజు అంబేద్కర్ గుండె ధైర్యంతో నిలబడకపోతే ఇవాళ మేమెవరో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మిత్రులారా. దేశమంతా అంబేద్కర్ మీద దాడి చేస్తున్నప్పుడు మదన్ మోహన్ మాలవ్య గారు ఒక సభ పెట్టి అంబేద్కర్ని పిలిచారు. గాంధీ గారి ప్రాణాలు ముఖ్యమా, నీ రిజర్వేషన్ ముఖ్యమా, మీరు వచ్చి ఇక్కడ చెప్పండి ఈ సభలో అంటే, అప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళారు సభకి. వెళ్ళి ఆయన వేదిక మీద మాట్లాడుతూ, వేదిక ముందు మీరే, వేదిక పైన మీరే, నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. మీరందరూ తలుసుకుంటే నా తలను తీసి ఈ సభా మందిరానికి వేలాడదీయొచ్చు, కానీ గాంధీ ప్రాణమా రిజర్వేషన్లు అన్నప్పుడు నా ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం తప్ప గాంధీ ప్రాణం నాకు ముఖ్యం కాదు అన్నాడు అంబేద్కర్. ఆ మాట మీద నిలబడ్డాడు. చివరికి అప్పుడు ఈ మాట అన్న తర్వాత అప్పుడు అంబేద్కర్ను గాంధీ చర్చలకు పిలిచాడు. ఎర్రవాడ జైల్లో చర్చలు జరిగినాయి. సరే, కొన్ని ఒప్పందాలు జరిగి అయిపోయింది. ఇంత గట్టిగా అంబేద్కర్ ఉన్నాడు కనుక రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ వస్తే మళ్ళీ ఇవి చట్టబద్ధం అవుతాయని ఒక భయం పట్టుకున్నది. అందుకే ఓడించారు అంబేద్కర్. ఓడించిన తర్వాత ఏం చేయాలి? జోగిందర్ మండల్ అని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రాజ్యాంగ పరిషత్కి ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశాడు. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నేను రాజ్యాంగ పరిషత్కి ఎన్నికయ్యాను, అక్కడ వెళ్ళి నేనేం చేస్తాను? అంబేద్కర్ లాంటి వాడు రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్తే భారతదేశ రాజ్యాంగం గొప్పగా ఉంటుందని అనుకొని అంబేద్కర్ని అక్కడికి ఇన్వైట్ చేసి ఆయన తన పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ను గెలిపించాడు. గెలిపించి రాజ్యాంగ పరిషత్తులకు పంపించాడు. పంపించిన కొద్ది రోజులకే ఆయన గెలిచిన నియోజకవర్గాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లో కలిపేశారు. మొదటిసారి ఓడించారు, రెండోసారి పాకిస్తాన్ పంపించారు. ఇప్పుడు అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాయాలి? పాకిస్తాన్ రాజ్యాంగం రాయాలి వెళ్ళి. అప్పుడు అంబేద్కర్ రామ్సే మెక్డొనాల్డ్కో లేఖ పెట్టాడు. అయ్యా, మీరు ఇంకా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, ఇంకా మీరు వెళ్ళిపోలేదు ఇక్కడ నుంచి పూర్తిగా. మీరున్నప్పుడే నా పరిస్థితి ఇట్లా ఉంటే రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మా జాతుల పరిస్థితి ఎట్లా ఉండాలని లేఖ రాస్తే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి, అంటే అప్పుడు డిఫాక్టో గవర్నమెంట్ ఒకటి ఏర్పడింది. పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి. ఆ పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక నెహ్రూకు లేఖ రాశారు. మీరు ఏం చేస్తారో తెలియదు, తాత్కాలిక ప్రభుత్వం మీరు ఏం చేస్తారో తెలియదు, అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా ఉంటేనే భారత రాజ్యాంగం రాయబడుతుంది అని ఒక లేఖ పంపిస్తే అప్పుడు అంబేద్కర్ను రాజ్యాంగంలోకి తీసుకున్నారు. ఇంత తతంగం జరిగింది. మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, అంబేద్కర్ ఉట్టిగా ఇట్లా రాజ్యాంగంలోకి వచ్చి పరిషత్తులోకి వచ్చి రాజ్యాంగం రాయలే, ఒక పెద్ద యుద్ధమే చేశాడు. ఈ యుద్ధం చేసి పరిషత్తులోకి వచ్చాడు సభ్యుడిగా. పరిషత్తులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించారు. ఇప్పుడు సార్ చెప్పాడు కదా, పాకిస్తాన్కు సంబంధించిన విషయం మీద ఒక చర్చ ప్రారంభమైంది రాజ్యాంగ పరిషత్తులో. ఇండియా పాకిస్తాన్ రెండు విడిపోబోతున్నాయి. కామన్ సివిల్ కోడ్ మీద కూడా ఒక చర్చ ప్రారంభమైంది. చాలా విషయాలు అప్పటికి 500 సంస్థానాల్లో ఇండియన్ యూనియన్లో కలవలేదు, చాలా సంస్థలు కలవలే. ఇంకా ముఖ్యంగా మన హైదరాబాద్, తర్వాత అక్కడ కాశ్మీర్, వీటి మీద చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అంబేద్కర్ లేచి మాట్లాడాడు. డిఫరెంట్ ఉంటుంది అంబేద్కర్ సంభాషణ. సార్ చెప్పాడు కదా ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే ఆనాటి వరకు. మిత్రులారా, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేకపోయారు, పెద్ద పెద్ద ధనవంతులు ఎవరు చదువుకోలేకపోయారు, అంబేద్కర్ చదవగలిగాడు. అంబేద్కర్కి గురువు ఎవరు లభించారు? ప్రొఫెసర్ జాన్ డువే అనే ప్రొఫెసర్ లభించారు. మీరు గూగుల్లో జాన్ డువే అని సెర్చ్ చేయండి. అమెరికా ముఖ చిత్రాన్ని మార్చిన ప్రొఫెసర్ జాన్ డువే. ఇవాళ ఆధునిక అమెరికా ఇలా ఉంది అంటే, విద్యారంగంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇంత గొప్పగా ఉంది అంటే జాన్ డువే ప్రధాన కారణం. ఆ జాన్ డువే అనే ప్రొఫెసర్ అంబేద్కర్కి నేరుగా టీచర్ అయ్యాడు. అందువలన అంబేద్కర్ చదువుకున్న సంస్కారం వలన ప్రపంచ జ్ఞానాన్ని అధ్యయనం చేశాడు. మిగతా వాళ్ళకంత జ్ఞానం లేదు. అందుకే ఆయన నోట్స్ రాసుకొని ఒక ప్రత్యేకమైన ఉపన్యాసం ఇచ్చాడు రాజ్యాంగ పరిషత్తులో. అందరూ తెల్లమొకాలు వేశారు. మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, బాగానే ఉన్నది, కానీ నాలెడ్జీ లేదు. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న చాలా మందికి నాలెడ్జ్ లేదు. ఈవెన్ చాలా మంది పేర్లు చెప్పడం సమంజసం కాకపోవచ్చు. అప్పుడు ఈయన ఒక గంట సేపు మాట్లాడితే ఆశ్చర్యానికి గురై, అయ్యో అంబేద్కర్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకున్నాం,
అంబేద్కర్ అగ్రకులాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనుకున్నాం, అంబేద్కర్ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడతాడు అనుకున్నాం. కానీ అంబేద్కర్ అంటే ఇంత నాలెడ్జ్తో, ఇంత స్పష్టంగా, ఇంత సంయమనంతో మాట్లాడుతున్నాడని అందరూ ఆశ్చర్యానికి గురై అప్పుడు గాంధీ గారు నెహ్రూ గారిని పిలిచి భారతదేశ రాజ్యాంగం రాయగలిగిన ఏకైక ప్రతిభావంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. అప్పుడు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు. ఆయన బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? రాజ్యాంగ పరిషత్తులోకి రాకుండా నన్ను ఇంతమంది అడ్డుకున్నారు, నేను సభ్యుని అవుతానో కాదో అని నేను అనుకుంటే ఏకంగా నన్ను రాజ్యాంగం రాసే బాధ్యత నా భుజాల మీద పెట్టారు. ఎస్, ఇది నాకు ఒక మంచి అవకాశం, భారతదేశ రుణం తీర్చుకోవడానికి నాకు దక్కిన మంచి అవకాశం అన్నాడు అంబేద్కర్. మిత్రులారా, భారతదేశ రుణం తీర్చుకోవడానికి అన్నాడు. బడిలోకి రానివ్వలేదు అంబేద్కర్ను, కోపం పెట్టుకోలే. ముట్టుకోలేదు అంబేద్కర్ను, కోపం పెట్టుకోలే. నీళ్లు తాగనివ్వలేదు అంబేద్కర్ను, కోపం పెట్టుకోలే. బరోడా మహారాజులో ఒక చెప్రాసి కనీసం అంబేద్కర్కు ఫైల్ చేతికి ఇవ్వలేదు, కోపం పెట్టుకోలే. బాంబే వెళ్ళి లాయర్గా ప్రాక్టీస్ చేసి ఒక ఇల్లు తీసుకుంటే ఇంట్లో నుంచి అంబేద్కర్ను బయటికి నెట్టేశారు, కోపం పెట్టుకోలే. ఈ దేశం మీద అంబేద్కర్ ఒకవేళ కోపమే పెట్టుకొని ఉంటే ఆనాడు 6 కోట్ల మంది దళితుల కోసం ప్రత్యేక దేశమే ఏర్పడేది. కానీ అంబేద్కర్ అలా అడగలే. ఎందుకు? ఈ దేశం నాది అనుకున్నాడు, ఈ దేశంలో నేను భాగము అనుకున్నాడు. అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఈ దేశం కోసం రాసివ్వాలనుకున్నాడు, రాసిచ్చాడు. ఇవాళ ఈ రాజ్యాంగం మన ముందున్నది. తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఉన్నాయి. ఇది మన ముందున్న తక్షణ కర్తవ్యం. మాట్లాడే అవకాశం రోజు రోజుకు తగ్గుతుంది దేశంలో. రోజు రోజుకు మాట్లాడే మేధావులు అర్బన్ నక్సలైట్లుగా జైలుకు వెళ్తున్నారు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు జైల్లో ఉంటున్నారు దేశవ్యాప్తంగా. నావిన కూడా కేసీఆర్ కేసు పెట్టి జైల్లో పెట్టాడు. 6 నెలలు జైల్లో బయటకు వచ్చాను మాట్లాడినందుకే, కేవలం మాట్లాడినందుకే. కేసీఆర్ గారికి నేను దేశద్రోహి కనిపించాను, ఇంకోరికి ఇంకోటి కనిపిస్తాం. ఏం మాట్లాడతావు? ఇది నేను గివే మాట్లాడినా. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఇందులో ఏమైనా నక్సలిజం ఉన్నదా? అంటే రాజ్యాంగం గురించి మాట్లాడితే కొందరికి భయం. ఇవాళ దేశంలో కూడా రాజ్యాంగం గురించి మాట్లాడితే ఒక భయం పూరితమైన వాతావరణం మెల్లగొస్తుంది. మాట్లాడని చోట, సంకుచితమైన చోట, భావాలు ఘర్షించని చోట, గది 4 గోడల మధ్య వేసి కొట్టే చోట ఏమవుతుంది అంటే నియంతృత్వం అవుతుంది. అంబేద్కర్ నియంతృత్వాన్ని కోరుకోలేదు. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు. అంబేద్కర్ దేశం బాగుండాలని కోరుకున్నాడు, ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. అంబేద్కర్ చేసిన రాజీనామా కూడా ఈ దేశంలో మహిళల కోసమే రాజీనామా చేశాడు. క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాడు ఆయన మహిళల కోసమే. నిజానికి అంబేద్కర్ మహిళలు రాజకీయ నాయకులు కావాలి, మహిళలకు ఆస్తి కావాలని అడిగాడు కదా. 1952లో, 53లో, 54లో ఎవరైనా దళిత మహిళలు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఆ రోజుల్లో? ప్రసాద్ గారు ఆ తర్వాత చదువుకున్నటువంటి వారే. ప్రసాద్ గారు కూడా బహుశా వాళ్ళ నాన్నగారు ఎవరైనా చదువుకున్నారో లేదో నాకు తెలియదు. అంటే మగవాళ్ళు చదువుకోవడమే కష్టం 52, 60, 70ల కాలంలో. ఆడవాళ్ళు ఎవరు చదువుకుంటారు? మరి అంబేద్కర్ దళిత ఆడవాళ్ళ కోసం అడిగాడా? కాదు కాదు. అగ్ర కులాల్లో ఉన్న ఆడవాళ్ళు చట్టసభల్లోకి రావాలి, ఆస్తి హక్కు సమానంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నాడు. కోరుకొని అది అంగీకరించని క్యాబినెట్లోంచి బయటకు వచ్చాడు అంబేద్కర్. బయటకు వచ్చి రాజ్యాంగం ఎలా ఉండాలి, ఎలా అమలు చేయబడాలని కోరుకున్నాడు. వేదిక మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఇవాళ భారత రాజ్యాంగం ఎట్లా అమలవుతున్నది అనేది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేశంలో భారత రాజ్యాంగం సరిగ్గా అమలు కాకపోతే తప్పనిసరిగా ఈ దేశంలో నియంతృత్వం వస్తుంది. మిత్రులారా, అంటరానితనం అమానుషం, దాన్ని పాటించడం నేరము అని ఉంది. మీ ప్రాంతంలో అంటరానితనం ఎన్ని గ్రామాల్లో పాటిస్తున్నారో మీరు మిమ్మల్ని అడిగితే ఇక్కడ కూర్చున్న కనీసం సగం మంది చెప్పగలుగుతారు. ఇంకా 2 గ్లాసుల పద్ధతి ఉన్న చోట్లు, ఇంకా కులం పేరు మీద వివక్ష కొనసాగుతున్న చోట్లు. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఒక గ్రామంలో బోనాల పండుగ చేశారని, మాదిగ వాళ్ళు బోనాలు ఎత్తుకొని గుడి దగ్గరికి వచ్చారని 1 సంవత్సరం కిందట ఆ మాదిగ వాడని వెలివేసినటువంటి గచ్చిబౌలి పక్కన ఉన్నటువంటి గ్రామం వెలివేశారు. 2024-25 కాలంలోనే ఇంకా కులం అమలు చేయబడుతున్నది. గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న బర్త్డేకి అడిగాడు, ఏం కావాలరా నాన్న నీకంటే? గుర్రం కావాలని అడిగాడు. వాడు గుర్రం ఎక్కాలని కోరిక. గుర్రం ఇచ్చాడు ఒక దళిత బాయికి వాళ్ళ నాన్న. గుర్రం ఎక్కి ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళినటువంటి వాడిని ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ, మా కళ్ళ ముందు గుర్రం ఎక్కి తిరుగుతావా అని వంటచుబుల్ బాయి అని చెప్పి గుర్రం మీద నుంచి దింపి చెట్టుకు కట్టేసి కొడితే ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. 2022లో ఈ సంఘటన జరిగింది గుజరాత్ రాష్ట్రంలో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత అమ్మాయిని పట్టుకెళ్ళి 2021లో దళిత అమ్మాయిని పట్టుకెళ్ళి సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారు. సామూహికంగా
ఆ అమ్మాయి ఎక్కడ సాక్ష్యం చెప్తుందో అని చెప్పి చంపేశారు. చివరికి ఆమెకు సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేశారు. భారతదేశంలో అమలవుతున్న తీరిది. ఇప్పుడు మన ముందున్నది భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, లౌకికవాదాన్ని రక్షించుకోవాలి, సామ్యవాదాన్ని రక్షించుకోవాలి, సమానత్వాన్ని రక్షించుకోవాలి. రక్షించుకునే వైపుగా మనం అందరం ఆలోచించాలి. ఎవరం ఏ కులంలో పుట్టాలో మన చేతిలో ఉండదు. కానీ పుట్టిన తర్వాత పెద్దవాళ్ళందరూ చెప్పారు కదా, పుట్టిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పుట్టడం మన చేతుల్లో లేదు, అంబేద్కర్ చేతులు లేదు, నెహ్రూ చేతులు లేదు, మన చేతులు లేదు. పుట్టిన తర్వాత మనం ఎవరి కోసం బతుకుతామనే దాన్ని బట్టి మన జీవిత నిర్ణయం అవుతుంది. నీవేం చేసావనే దాన్ని బట్టి మన జీవిత నిర్ణయం అవుతుంది. అందుకే వేదిక ముందైనా వేదిక కిందైనా మనం ఎక్కడ పుట్టినా సరే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారనే దాన్ని బట్టి మన గొప్పతనం ఉంటుంది. ఎస్ఆర్ శంకరన్ గారు ఒక బ్రాహ్మణ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎస్ఆర్ శంకరన్ గారు మేము చదువుకోవడానికి స్కూళ్ళు పెట్టాడండి. ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు పెట్టాడు. ఒకవేళ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 83, 84 సంవత్సరాలు రాకపోతే ఇవాళ కాసిం అనే ఒక మాదిగవాడు మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశమే లేదండి. ఇవాళ ఎస్ఆర్ శంకరన్ గారు మా ఇంట్లో ఒక ఫోటో ఉంటాడు. ఎస్ఆర్ శంకరన్ గారు అంబేద్కర్ తర్వాత ఒక ఫోటో పెట్టుకొని దళితులందరూ గౌరవిస్తున్నారు. ఆయన పుట్టిన కులం ఏదైనా వీళ్ళ కోసం పనిచేశాడు. కనుక అంబేద్కర్ పేరు ఒక బ్రాహ్మణుడిదండి. అంబేద్కర్ పేరు ఒక బ్రాహ్మణుడు. భీమ్రావు తన సొంతం పేరు. మధ్యాహ్నం అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు అంబేద్కర్కి ఇంత అన్నం పెట్టాడు ఆ టీచర్. క్లాసులో అడ్మిషన్ ఇచ్చి మ్యాథమెటిక్స్ చెప్పాడు ఆ టీచర్. అన్నం పెట్టి చదువు చెప్పినందుకు ఆయన పేరునే ఈయన పేరుగా మార్చుకొని భారతదేశంలో ఆ పేరు ఈ ప్రపంచంలో నిలబడింది. కేలుస్కర్, బరోడా మహారాజ్ వీళ్ళెవరు దళితులు కాదు. వీళ్ళందరూ సమాజానికి సేవ చేసినందుకు గొప్పవాళ్ళుగా గుర్తించబడుతున్నారు. ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవాలంటే మనం ఆలోచించాలి. విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, ఆ విగ్రహాన్ని పెట్టుకున్న నేపథ్యం నుంచి మనం కాస్త పని మొదలు పెట్టాలి. దళిత మిత్రులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో పై కులాల వాళ్ళ నుంచి వింటూ ఉన్నాను నేను. చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు, అమ్మో మాదిగోళ్ళ దగ్గరికి పోవద్దు, అమ్మో మాలోళ్ళ దగ్గరికి పోవద్దు. పై కులాల వాళ్ళు, వేరే కులాల వాళ్ళు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ఆలోచించండి. మనం ఆలోచించాలి ఒకసారి. అటువైపున వాళ్ళు ఆలోచించాలి, ఇటువైపున మనం ఆలోచించాలి. ఎక్కడైనా మనం అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నామా, బాధ పెట్టే పని చేస్తున్నామా, భయపెట్టే పని చేస్తున్నామా, అరాచకంగా ప్రవర్తిస్తున్నామా? అరాచకత్వం అనేది ఎప్పుడు కూడా మనిషిని ముందుకు నడపదు. అది అరాచకత్వం అనేది అగాధంలోకి తీసుకెళ్తుంది. కనుక మనం మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవకాశాలు ఉన్నాయి, చదవండి. మేధస్సు వచ్చినప్పుడు మనిషిలో పరివర్తన జరుగుతుంది. మేధస్సు లేనప్పుడు అరాచకత్వం ఉంటుంది. కనుక అధ్యయనం వైపు రాండి, హక్కుల కోసం పోరాడండి, ఉద్యోగాల వైపు వెళ్ళండి. కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ క్రమంలో అందరూ ఉంటున్నారు. అందుకే అన్ని కులాలతో సంవాదం నడపాలి, సంభాషణ చేయాలి, స్నేహం చేయాలి, సమాజ మార్పులో భాగం కావాలి. దానికోసం ఎస్సీలు ఎస్టీలు కూడా ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ, ఈ పెద్ద మనుషులందరూ ఇంతసేపు ఒక చిన్నవాడి నా ఉపన్యాసాన్ని వినడం కోసం ఉన్నందుకు ముందు వేదిక మీద ఉన్న మీ అందరికీ పేరు పేరున వందనాలు, జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.